Hello everyone, this is your Naushad Khan. Welcome to Easy Learning in Detailed Way. Friends, మరి డిఎస్సి నోటిఫికేషన్ దృష్ట్యా ప్రీవియస్ పేపర్స్లో ఉన్నటువంటి మ్యాథ్స్ యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఈ వీడియోలో. మరి 25 జనవరి 2019 సెషన్ 2లో కండక్ట్ చేసినటువంటి పేపర్లో ఉన్నటువంటి కొన్ని సమ్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సీ ద ఫస్ట్ వన్ హియర్. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ డబుల్డ్ దెన్ ద ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ ఏరియా. ఒక సర్కిల్ యొక్క ఏరియాని డబుల్ చేస్తే దాని యొక్క ఏరియా ఏమవుతుంది అంటున్నారు అనమాట. ఒక వృత్త వ్యాసార్థం రెట్టింపు చేయగా దాని వైశాల్యంలో పెరుగుదల ఎంత ఉంటుంది అన్నారు. ఇలాంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు వృత్తం యొక్క వ్యాసార్థము 1 సెంటీమీటర్ అనుకుందాం. 1 సెంటీమీటర్గా ఉన్నటువంటి వ్యాసార్థాన్ని డబల్ చేస్తే వృత్త వ్యాసార్థం రెండింతలు చేస్తే 2 సెంటీమీటర్లు. అప్పుడు దాని యొక్క వైశాల్యం ఇక్కడి నుంచి ఇక్కడికి దాని వైశాల్యంలో ఎంత పెరుగుదల అనేది చూద్దాం. చూడండి, 1 సెంటీమీటర్ ఉన్నప్పుడు వైశాల్యము పై ఆర్ స్క్వేర్ కదా ఫార్ములా. సో ఇక్కడ r1 స్క్వేర్. సో పై ఇంటూ r1 అంటే 1 స్క్వేర్ ఈజ్ 1 విచ్ ఈజ్ పై. దీని యొక్క వైశాల్యము పై అవుతుంది. అలాగనే 2 సెంటీమీటర్లు అంటే వ్యాసార్థం రెండింతలు చేసాం కాబట్టి ఇప్పుడు దీని యొక్క వ్యాసార్థం ఏమవుతుంది? పై r2 స్క్వేర్ అంటే పై ఇంటూ r2 ఎంత 2 కాబట్టి 2 స్క్వేర్ అంటే 4 పై. అంటే ఇక్కడ వైశాల్యం చూడండి, 1 పై అయితే ఇక్కడ 4 పైలింది. అంటే ఎన్నింతలైంది? 4 రెట్లయింది. కాబట్టి ఆప్షన్స్లో చూడండి 8 రెట్లు, 4 రెట్లు, 2 రెట్లు, 16 రెట్లు అన్నారు కాబట్టి 4 రెట్లు అనేది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇదే విధంగానే రెండవ ప్రశ్న చూద్దాం. 112వ ప్రశ్న. టెట్ కమ్ టీఆర్టీ నిర్వహించినటువంటి 2019లో నిర్వహించినటువంటి పేపర్లు. చూడండి, ద వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ whose breadth is half of its length x centimeters and height is twice the length is. ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సి లెట్ దిస్ బి ఏ క్యూబాయిడ్. దీని యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలా? దీని యొక్క డైమెన్షన్స్ చూడండి. వీటి యొక్క డైమెన్షన్స్ ఏమి ఇచ్చారు? క్యూబాయిడ్ బ్రెడ్త్ ఈజ్ హాఫ్ ఆఫ్ ఇట్స్ లెంత్ x సెంటీమీటర్స్. లెంత్ ఇచ్చారు. లెంత్ ఈజ్ అబౌట్ x సెంటీమీటర్స్ అండ్ బ్రెడ్త్ ఈజ్ ఇందులో హాఫ్ అంటున్నారు అనమాట. ఇందులో లెంత్లో హాఫ్ కాబట్టి x/2 సెంటీమీటర్స్ అండ్ హైట్ ఈజ్ ట్వైస్ ఇట్స్ లెంత్. లెంత్తో కంపేర్ చేస్తే హైట్ ఎన్నింతలు ఉంది? 2 ఇంతలు ఉంది. సో హైట్ h ఈజ్ ఈక్వల్స్ టు 2x సెంటీమీటర్స్. చూడండి, ఒక దీర్ఘకణం యొక్క వెడల్పు పొడవు xలో సగము. వెడల్పుది అది x, పొడవు xలో సగం ఉంది. అలాగనే ఎత్తు పొడవుకు రెట్టింపు. ఎత్తు విలువ పొడవుకు 2 ఇంతలు అంటే 2x. అయితే దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం వాల్యూమ్ కనుక్కోమంటున్నారు. వాల్యూమ్కు సూత్రం ఏమవుతుంది? L ఇంటూ B ఇంటూ H. L విలువ ఎంత ఇక్కడ? x. B వచ్చేసి x/2 అండ్ హైట్ ఈజ్ 2x. సో క్యాన్సిలేషన్ చేసే 2 gets cancelled. x into x is x cubed centimeter cube. This is the volume of the cuboid. See options lo chudandi. Option 3 is right answer for this question. Tarvata question number 113 chuddam. In a parallelogram, base and height are in the ratio 4:5. Oka parallelogram lo base height 4:5 ratio lo unnai. Let us consider this is a parallelogram. See, in which let this be base and this is height. This is what? This is height. ఈ రెండింటి యొక్క రేషియో ఎంత ఉంది? 4:5. ఇది 4 పార్ట్స్ ఉంటే ఇది 5 పార్ట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4x అనుకుందాం, ఇది వచ్చేసి 5x టైం ఉంది అనుకుందాం. If the area of the parallelogram is 720, దీని యొక్క ఏరియా ఎంత ఉంది? కంప్లీట్గా 720 స్క్వేర్ మీటర్స్. దెన్ ఇట్స్ హైట్ ఇన్ మీటర్స్ అడుగుతున్నారు. సమాంతర చతుర్భుజంలో భూమి ఎత్తుల మధ్య నిష్పత్తి 4:5 అయితే మరియు దాని యొక్క వైశాల్యం 720 మీటర్ స్క్వేర్ అయినా
అనేక ఎత్తు కనుక్కోమంటున్నారు. సమాంతర చతుర్భుజంలో వైశాల్యానికి సూత్రం ఏమవుతుంది? భూమి ఇంటూ ఎత్తు. దీని విలువ ఎంత ఇచ్చారు మనకు? 720 అని ఇచ్చారు. మరి భూమిని మనం ఏమనుకున్నాం? 4x అనుకున్నాం. ఎందుకంటే 4:5 రేషియో కాబట్టి 4x అండ్ 5x. హైట్ వచ్చేసి 5x = 720. మరి x విలువను కనుక్కుంటే ఎత్తు ఎంతో తెలుస్తుంది. చూడండి ఇక్కడ చూడండి 4 5s are 20, 20 ఇంటూ x ఇంటూ x స్క్వేర్ = 720. 0ని క్యాన్సిలేషన్ చేయండి. 2 1 is 2, 36 are. సో x స్క్వేర్ = 36 అంటే x +6. అఫ్ కోర్స్ +or-6 రాస్తాం. ఇక్కడ మైనస్ అవసరం లేదు, ఎందుకంటే ఎత్తు కానీ భూమి కానీ మనకు రుణ సంఖ్యలు కావు. x విలువ 6 వచ్చిందంటే ఎత్తు ఎంత చెప్పండి? h ఏమి? 5x కాబట్టి 5x = 5 × 6 30 meters. ఇక్కడ మీటర్లో రాయమన్నారు కాబట్టి ఆప్షన్ 1 is right answer. Now let's see question number 114. Ravi bought a TV for 8,860 inclusive of VAT. VAT తో కలిపి ఒక టీవీని 28,860 రూపాయలు కొంటే if the original cost of TV is 26,000 then the rate of VAT రేటు ఎంత రేటుతో మనకు VAT ఇక్కడ అప్లై అయింది అంటున్నారు అన్నమాట. అంటే 100కి ఎన్ని రూపాయలు VAT వేసినారు అని అర్థం. ఇక్కడ చూడండి 26,000, ఇది 28,860. అంటే VAT ఎంత వేశారు ఇక్కడ? VAT = ఈ రెండింటి యొక్క తేడా 28,860లో నుంచి 26,000 తీసేస్తే 2,860 రూపాయలు VAT పడింది. ఎన్ని రూపాయలకు గాను? 26,000 టీవీకి. ఒరిజినల్ కాస్ట్ మీద మనం ఇక్కడ వ్యాట్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో VAT పర్సెంటేజ్ అంటే 2,860 డివైడెడ్ బై అవుట్ ఆఫ్ ఎంతకు? 26,000కు ఇంటూ 100. 100తో మనం మల్టిప్లికేషన్ చేస్తే దాని యొక్క రేట్ తెలిసిపోతుంది, అంటే పర్సెంటేజ్ తెలుస్తుంది అనమాట. 0 క్యాన్సిలేషన్ చేద్దాం. ఇక్కడ చూడండి అలాగే 2 zeros క్యాన్సిలేషన్ చేయండి. 26తో 26 1 is and 26 1 is 26. సో 2 ఉంటుంది కాబట్టి 26 1 is. So VAT percentage is equals to how much? It is 11%. So option 4 is right answer. Next question number 115. 4x plus 21 degrees and 5x minus 3 degrees are the interior angles on the same side of a transversal. Then the value of x అంటున్నారు. చూడండి ఇక్కడ ఒక 2 lines parallel lines తీసుకుందాం. దీన్ని ఏమంటాం మరి? ట్రాన్స్వర్సల్ అంటాం. LM. ఇక్కడ దీన్ని ట్రాన్స్వర్సల్ ఎన్ అనుకోండి. These two are what? These are the angles on the same side of a transversal. ఒక తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉన్నటువంటి ఇంటీరియర్ యాంగిల్స్ లోపల ఇది ఒకటి అనుకుందాం. దీని విలువలు ఏమి ఇచ్చారు మనకు? 4x plus 21 degrees, ఇది 5x minus 3 degrees. ఒక ప్రిన్సిపల్ మనకి ఏముందంటే సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ లై ఆన్ సేమ్ సైడ్ ఆఫ్ ఏ ట్రాన్స్వర్సల్ ఈజ్ 180 degrees. తిర్యక్ రేఖకు ఒకే వైపున ఉన్నటువంటి అంతర కోణాల మొత్తము 180 degrees. అంటే ఈ రెండింటిని కూడితే మనకు 180కి సమానం అవుతుంది. కాబట్టి 4x plus 21 plus 5x minus 3 is equals to how much? 180 degrees. So 4x plus 5x is 9x. 21 minus 3 is how much? It is plus 18, which is equals to 180. Then 9x is equals to plus 18 transport చేస్తే 180 minus 18. Then see 9x is equals to 180లో నుంచి 18 subtraction చేస్తే you get how much? 162. So 9 1 is 9 18s are 18 9s are 162. So x value ఎంత వచ్చింది మనకు? X is equals to how much? 18. X is how much? 18 degrees. So option 1 is right answer for this question. Now ఇప్పుడు 116వ ప్రశ్న చూద్దాం. See, area of a trapezium is 320 centimeter square and 16 centimeters and 48 centimeters are what? They are lengths of two parallel sides. Then the distance between the two parallel sides in centimeters అన్నారు అన్నమాట.
ఒక ట్రెపీజియం చూడండి, ఒక ట్రెపీజియం యొక్క వైశాల్యం ఇచ్చినారు. మరి ట్రెపీజియం అంటే ఒక జత ఎదుటి భుజాలు సమాంతరంగా ఉంటాయి, ఇవి రెండు సమాంతర భుజాలు అనుకుందాం. దీని యొక్క వైశాల్యం ఎంత ఇచ్చినారు మనకు 320 చదరపు సెంటీమీటర్లు. అదేవిధంగా రెండు సమాంతర భుజాల పొడవులు, ఇవి సమాంతరంగా ఉన్నాయి కదా, వాటి యొక్క పొడవులు ఒకటి వచ్చేసి 16 సెంటీమీటర్లు, మరొకటి 48 సెంటీమీటర్లుగా ఇవ్వడం జరిగింది. అయినా ఆ సమాంతర భుజాల మధ్య గల దూరం, ఈ దూరాన్ని మనము కనుక్కోవాలి. మామూలుగా ఈ దూరం అనొచ్చు, లేదంటే దీన్ని ఎత్తుగా కూడా మనము పిలవడం జరుగుతుంది. ఈ సమాంతర భుజాన్ని మనం ఒకదాన్ని ఏ అని ఒకదాన్ని బి అని అనుకుంటే మనకు ట్రెపీజియం యొక్క వైశాల్యానికి సూత్రం ఏమి అంటే అర్ధము ఇంటూ రెండు సమాంతర భుజాల మధ్య దూరము లేదా ఎత్తు హెచ్ ఇంటూ ఆ రెండు సమాంతర భుజాల మొత్తం. ఇది ట్రెపీజియం యొక్క వైశాల్యానికి సూత్రం. ఇందులో ఈ విలువలు ప్రతిక్షేపణ చేసామనుకోండి, వైశాల్యం ఇచ్చినారు ఎంత 320 ఈజ్ ఈక్వల్స్ టు అర్ధము ఇంటూ అటు యొక్క మధ్య దూరం ఇవ్వలేదు, హెచ్ అలాగే రాసుకోండి, ఇంటూ ఏ ప్లస్ బి 16 ప్లస్ 48 అంటే ఎంత అవుతుంది 64. కొట్టివేత చేసినట్టయితే 2 ఒకట్లు 2 32, 32 ఒకట్లు 32 10. కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్స్ ఎంత వచ్చింది మనకు, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 సెంటీమీటర్లు, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 సెంటీమీటర్స్. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. మరి క్వశ్చన్ నెంబర్ 117 చూద్దాం. ద వాల్యూ ఆఫ్ n ఇఫ్ 7 to the power of 3n plus 2 into 1/7 whole power 4 is equals to 7 power 7. అంటే ఆప్షన్స్ చూడండి, 2 3 1 -2 అన్నారు. మరి దీన్ని కనుగొనే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ మనకు ఇరువైపులా కూడా ఇక్కడ బేస్ 7 ఉంది, ఇక్కడ కూడా బేస్ ఉంది, దీన్ని కూడా మనం బేస్ 7గా రాసుకోవచ్చు. చూడండి, దీన్ని 7 to the power of 3 power n plus 2 into 1/7 ని మనం పైకి తీసుకెళ్ళామనుకోండి 7 power -1 అవుతుంది, -1 whole power 4 is equals to 7 power 7. ఇప్పుడు బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి రెండు యాడ్ చేద్దాం, ఇది మల్టిప్లై చేసి యాడ్ చేద్దాం. 7 to the power of 3n plus 2 -1 into 4 -4 is equals to 7 power 7. ఇప్పుడు బోత్ సైడ్స్ బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఇవి రెండు ఈక్వేట్ చేయొచ్చు. అలాగే దీని యొక్క సింప్లిఫికేషన్ కూడా చేద్దాం. చూడండి, 3n plus 2 minus 4 is -2 is equals to 7. సో 3n is equals to -2 అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే 7 plus 2 which is equals to 9. సో 3 1 is 3 3 jar. సో n is equals to ఎంత 3. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. మనం ఆప్షన్ చూసేటప్పుడు ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మనకు ఆన్సర్ 3 వచ్చింది, ఆప్షన్ 3 కాదు. మనం ఏం చేస్తామంటే ఆన్సర్ 3 వచ్చింది చెప్పేసి వెంటనే 3 ఆప్షన్ని మనము టిక్ చేసుకోవడము, మనము రౌండ్ చేయడం చేస్తాము, అది పొరపాటు. కాబట్టి జాగ్రత్తగా అక్కడ మనము గమనించాలి. 3 అనేది సమాధానము, 3 అనే సమాధానం ఏ ఆప్షన్లో ఉందో చూసుకొని కరెక్ట్గా దాన్నే మనము రౌండ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 118వ ప్రశ్న చూడండి. 1 ఆఫ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ a to the power of 4 minus 1296 ఈజ్ అన్నారు. చూడండి, మరి a power 4 మైనస్ 1296కు ఇవి ఫ్యాక్టర్స్ కావాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం అంటే దీన్ని 0కు సమానం చేసుకుంటాం, 0కు సమానం. సో a power 4 is equals to -1216 అవతల పోతే +1216. సో a power 4 is equals to దీన్ని పవర్ 4గా ఏం రాయొచ్చు అంటే 6 power 4. సో ఇక్కడ పవర్స్ ఏమున్నాయి కాబట్టి a is equals to 6. a is equals to of course +6 అయినా తీసుకోవచ్చు, లేదంటే -6 అయినా తీసుకోవచ్చు. ఎందుకంటే a power 4 కాదా, ఎందుకంటే ఇది ఘాతము మనకు సరి సంఖ్య అయింది కాబట్టి ఏ బదులు నువ్వు +r రాసినా కూడా 1216 వస్తుంది. అలాగే ఏ బదులు -r రాసినా కూడా 1296 వస్తుంది. కాబట్టి ఇక్కడ a+r మరియు a+r ఉన్నా కరెక్టే, a-r ఉన్నా కూడా కరెక్ట్. ఇవి రెండు కూడా దీని యొక్క కారణాంకాలు అవుతాయి. ఇన్న దాంట్లో a+r ఉంది కాబట్టి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత 119వ ప్రశ్న చూద్దాం. A rectangular sheet is 88 centimeters into 20 centimeters is rolled along the length to form a cylinder. See, ఒక rectangular sheet ఉంది, ఈ షేప్లో rectangular sheet ఒక షీట్ ఉంది. దీని యొక్క మెజర్మెంట్స్ చూడండి, 88 సెంటీమీటర్స్ అండ్ బ్రెడ్త్ ఈజ్ 20 సెంటీమీటర్స్.
దీన్ని ఏం చేశారు, రోల్ చేశారు. రోల్ అంటే ఈ ఎండు నుంచి ఈ అంచు, ఈ రెండు అంచులు ఇలా కలిపామనుకోండి, వి గెట్ ఏ సిలిండర్. See, assuming that the cylinder is solid, then its curved surface area, దాని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. చూడండి, ఈ రకమైనటువంటి దీర్ఘాకారపు దళసరి కాగితాన్ని కలిపినప్పుడు మనకు ఏర్పడినటువంటి సిలిండర్ యొక్క స్తూపం యొక్క వక్రతల వైశాల్యం కనుక్కోమంటున్నారు. ఇది కలిపిన తర్వాత ఈ విధంగా ఏర్పడడం జరుగుతుంది. ఒక స్తూపం ఏర్పడుతుంది. ఇక్కడ గమనించండి, ఇది చూడండి, ఈ ఎడ్జ్ ఇక్కడ ఇది కలిపామే, ఇదేమైతుంది మనకు దాని యొక్క పొడవు అవుతుంది అనమాట. అంటే ఇక్కడ దాని యొక్క భూమి యొక్క చుట్టుకొలత మనకు ఇక్కడ దళసరి కాగితం యొక్క పొడవు అవుతుంది. అంటే ఇక్కడ వక్రతల విశాలం అంటే 2πr/h. ఇందులో 2πr అనేది ఏమి అంటే దాని యొక్క భూమి యొక్క చుట్టుకొలత, పెరిమీటర్ ఆఫ్ ది base. Perimeter of the base is nothing but length of the rectangular sheet. ఇక్కడ దాకా దీని వాల్యూ 88 అని రాసుకోవచ్చు. ఇంటూ హైట్, చూడండి ఈ కలిపినప్పుడు ఈ హైట్ అనేది 20 సెంటీమీటర్లు అవుతుంది అనమాట. ఇంటూ 20 హెచ్చింపు చేస్తే 2 8 16 16 17 0 17 1760. అది దీని యొక్క వక్రతల వైశాల్యం అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి 120వ ప్రశ్న. ద డిప్రిసియేషన్ ఆఫ్ ఏ మోటార్ బైక్ వర్త్ 25,000 ఈజ్ 5% per annum. ఆఫ్టర్ 2 years ద వాల్యూ ఆఫ్ ఇట్ ఈజ్. ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ వస్తువు కానీ బైక్ కానీ ఏమవుతుంది, దాని విలువ క్రమేణా తగ్గుతూ ఉంటుంది. డిప్రిసియేషన్ అంటే క్షీణత, తగ్గడము. ఇక్కడ ఈ సమస్యకు సంబంధించి దాని యొక్క క్షీణత ఎలా ఉంది అంటే 5% per annum. అంటే సంవత్సరానికి 5 రూపాయలు తగ్గిపోతుంది. 100కి 5 రూపాయలు తగ్గుతూ వస్తే మరి 25,000 ఉన్నటువంటి బైకు 2 సంవత్సరాల తర్వాత దాని విలువ ఎంత అంటున్నారు అనమాట. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ చూడండి ఇది 25,000 25,000 ఉన్నటువంటి బైకు విలువ మొదటి సంవత్సరం, 1 సంవత్సరం తర్వాత దాని విలువ 5% తగ్గిపోతే 100కి 5% తగ్గితే 95/100. అంటే దీంట్లో ఎన్ని నూరులు ఉన్నాయో అన్ని 95లు అయితే ఇది మొదటి సంవత్సరానికి. రెండవ సంవత్సరానికి మళ్ళా ఇది దీని విలువలో నుంచి మళ్ళా ఇంకొక 5% తగ్గిపోతుంది. అంటే ఇంటూ 95/100 వేస్తే మొత్తం మీద 2 సంవత్సరాలకు తర్వాత దాని యొక్క విలువ ఎంతో మనకు తెలుస్తుంది. చూడండి ఇక్కడ కొట్టివేత చేసి చూద్దాం. 2 zeros క్యాన్సిల్ అవుతాయి, 0 0 క్యాన్సిల్ అయితే 5 2s 5 5s. 95 × 5 × 5 డివైడెడ్ బై 2. 95 ఎంతో చూద్దాం. 95 × 95 45,125 డివైడెడ్ బై 2. సో 2తో డివిజన్ చేస్తే 2 2s 4, will be 22,562.5. సో 22,562.50. ఇది ఆప్షన్ 1 అనేది దీనికి కరెక్ట్ సమాధానం అవుతుంది. ఈ విధంగా దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవచ్చు. మరి నెక్స్ట్ వీడియోలో ఇదే పేపర్కి సంబంధించినటువంటి మిగిలిన 10 ప్రశ్నల యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి ముఖ్యంగా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్. గుడ్ బై.